రవితేజ సినిమాలో హీరో చెప్పిన డైలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి పేరు నానిగోరు. టీడీపీలో అద్భుతంగా రానెత్తున్న మహానటి గురించి కూడా వివరించారు. నమస్తే సార్, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. మరి ఏటనుకుంటున్నారు? తండ్రిని మించిన తనయుడు ఆ మాత్రం లెవెల్ ఉండకపోతే ఎలా సార్? ఇంక మూడో ఆయన అయితే మూడో ఆయన అంటే పవన్ కళ్యాణ్ సారే కదా, ఆయన ఏం చేశారు సార్? మళ్ళీ రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది. రవితేజ సినిమానా? ఏం సినిమా? ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదా అంటాడు. ఓ ఆ సినిమానా? రాజాది గ్రేట్. ఇప్పుడు ఆ సినిమాకి పవన్ గౌరికి ఏంటండి లింకు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే అంబిసేసేస్తున్నారండి బాబు మీరు. కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది. ఎవరు హోమ్ మినిస్టరా? బాగా తిడతారని మేడం గారినే పంపిస్తున్నారేమో తిట్టమని. ఆవిడ శాఖ హోం శాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. అలాంటి శాఖ కూడా ఉంటుందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆవిడ అప్పుడేం మాట్లాడింది ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. ఏది చూపించండి. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? అబ్బబ్బబ్బబ్బా, మహానటి అంటారు కదా, సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది ఇయ్యాలి కదా.